దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విరాజతే హి గరళం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ స్థిత నంది స్కంద గణాదినాథ సహిత శ్రీ కేదారనాథ ప్రభు కేదారాంచల సంస్థితో సతతం పూర్యా సదా మంగళం, పూర్యా సదా మంగళం. ఈరోజు బ్రహ్మాంబ మల్లికార్జున క్షేత్రానికి వచ్చి ఇక్కడ దర్శనం, పూజలు అయిన తర్వాత దర్శించుకొని ఇక్కడ బయటకు వచ్చి మా ఈ క్షేత్ర ఆలయ చైర్మన్ మల్లేశం గారు స్వాగతం చేసి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వచ్చినంటేనే పూర్వజన పుణ్యం ఉంది. ఇక్కడ ఏదో ఒకటి పూర్వజన నుంచి సంబంధం ఉంది. మల్లికార్జున టెంపుల్ కంటే ఇదే పూర్వజన పుణ్యం ఉంది. సంబంధం ఉన్నందుకే ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకొని ఈ పూజలు నిర్వహించుకొని తో పాటు ఆ క్షేత్రానికి కేదార క్షేత్రం నుంచి చక్కగా ఇక్కడ మల్లికార్జున క్షేత్రానికి వచ్చి ఇక్కడ పూజించుకొని దర్శించుకొని ధన్యమైంది. ఎందుకంటే శివుడు ఒక్కడే, ఇక నామము అనేకం అన్నట్ల ఎక్కడ ఎవరి శక్తి ఎవరి భక్తి ఎక్కడుందో అక్కడ దర్శించుకుంటారు, పూజించుకుంటారు. అలాగే మా కేదార క్షేత్రానికి మనం ఉంటేవి ఇక్కడ వచ్చి ఈ మల్లికార్జున క్షేత్రానికి వచ్చి మనం పూజించి ఇక్కడ దర్శించుకుంటే మనకి ఎంత సంతోషం, ఎంతంటే చాలా సంతోషం. పూర్వజన పుణ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ముందు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం ఇక్కడ. కానీ ఇప్పుడు అంతలో మధ్యలో చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి ఈ దేవుడు దర్శించుకున్నామంటే మల్లేశం గారు పిలిపించి సన్మానించి మనకు 2 ముచ్చట్లు చెప్పారు ఇక్కడ. ఎందుకంటే మన సంతోష పూర్వజనం మనకు ఇక్కడ వచ్చి కేదార్నాథ్ పూజారి అర్చకులు ఇక్కడ వచ్చి మన దర్శించి మన ఆలయానికి వచ్చి మనకు దర్శనం ఇచ్చారు. వాళ్ళ పూర్వజన పుణ్యం మనకు పుణ్యం దొరికింది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఏమేమో తప్పులు చేస్తారు. కానీ ఒక పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శించుకున్న తర్వాత ఎవరో పుణ్యక్షేత్రం మహాత్ములు, సంతులు, పూజారులు కానీ వాళ్ళ దర్శించుకుని మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతానికి భావించుకుని వాళ్ళు ఇక్కడ మనకు పిలుచుకొచ్చి స్వాగతం చెప్పి ఈ సన్మానించి ఆశీర్వదించుకున్నారు. వాళ్ళకి ఉత్తరోత్తర మల్లికార్జున బ్రహ్మరాంబ ఆశీర్వదించి ఆయుష్య ఆరోగ్యం ఇచ్చి ఈ సదస్సులందరికీ మన ప్రతి ఒక్క మనిషి జీవులందరికీ ఒక కేదారేశ్వరుని మల్లికార్జున బ్రహ్మరాంబ కృపాశీర్వదం చేసి మనకు ఆయుష్య ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని కోరుతూ ఒక 2 నిమిషాలు ఓం. కేదార్నాథ్ నుంచి ప్రధాన అర్చకులు శివలింగ స్వామి మా బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయానికి రావడము మా అదృష్టం అది. ఎందుకంటే స్వాములు ఈ విధంగా కేదార్నాథ్ నుంచి ఇక్కడికి మా గుడికి వచ్చినందుకు మేము చాలా స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ మా అదృష్టం ఈ రోజు వచ్చినందుకు స్వామిని దర్శనం చేసుకున్నాం. మా భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.